కరీంనగర్ జిల్లా వేణవంక మండలం కేంద్రంలో కొలువైన సమ్మక్క సారళమ్మలను దర్శించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. మంత్రికి ఘన స్వాగతం పలికారు హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వడితల ప్రణవ్ మరియు కాంగ్రెస్ నాయకులు. సమ్మక్క సారళమ్మ అమ్మవార్ల దర్శనం చేసుకుని అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. వడితల ప్రణవ్ గారు ఉన్నటువంటి అమ్మవార్ల దర్శనం చేసుకున్నాం. ఆ తల్లుల ఆశీర్వచనం అందరి మీద ఉండాలి. రాబోయే కాలంలో కూడా సమృద్ధిగా వర్షాలు పడి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తద్వారా మొత్తం వ్యవస్థ అంతా కూడా బాగుండాలని అమ్మవార్లను ప్రార్థించడం. అదేవిధంగా అమ్మవార్ల ఆశీర్వచనంతో ప్రజల ఆశీర్వచనంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నియంత్రణకు వ్యతిరేకంగా సమ్మక్క సారక్క నియంత్రణకు వ్యతిరేకంగా పోరాడినో ఆ విధంగా నియంత్రణకు వ్యతిరేకంగా ప్రజల పాలన ఏర్పడ్డది. ఈ ప్రజా పాలన మీద ప్రజల పరిపాలన మీద కొంతమంది 70 రోజులు కాకముందే ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళు ఊళ్ళో దగ్గర పెట్టుకుని హెచ్చరిక చేస్తాం. మేము 5 సంవత్సరాల పాటు ప్రజలు ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజల భాగస్వామ్యంతో పరిపాలన కూలిపోతుంది అనుకోవడం, కూలగొడుతూ అనుకోవడం, ఏది పడితే అది నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఎవడైనా సరే వాళ్ళు ఒకసారి ఆయా ప్రభుత్వాలు 10 సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉండి తెలంగాణకు చేసింది ఏదో ఒక్కసారి గుండె మీద చేసుకుంటున్నారు. అదేవిధంగా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి మమ్మల్ని ప్రశ్నించే ముందు మీ ఇచ్చిన హామీ 3016 రూపాయల నిరుద్యోగ వృత్తి కావచ్చు, దళిత ముఖ్యమంత్రిని పెట్టుకుంటే డబుల్ బెడ్రూమ్ లాంటి కార్యక్రమాలు కావచ్చు, ప్రతి కార్యక్రమంలో మిమ్మల్ని వేలెత్తి చూపెడుతున్నారు ప్రజలు. వాటన్నిటికంటే ఎక్కువగా నియంతృత్వంతో స్వేచ్ఛ లేకుండా ప్రశ్నించే గొంతు లేకుండా బతికేటువంటి పరిస్థితి ఈ తెలంగాణ ఏర్పాటు చేసుకున్నట్టుండే. అది ప్రభుత్వం ఏర్పడ్డ మరుక్షణం ముళ్ళ కంచెల్ని బద్దలు కొట్టి ప్రజలకందరికీ ఉపయోగంలో ఉండే విధంగా మా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాం. ప్రతిపక్షాలు సైతం ఏదైనా అంశం ఉంటే రిప్రజెంట్ చేయొచ్చు, కానీ అది ఇవ్వకుండా వట్టిగానే ఉగుసుకపోక ఏది పడితే మాట్లాడితే కొంచెం దగ్గర పెట్టుకోవాలి.